2026 సంవత్సరంలో మార్చి 19న ఉగాది పండుగ రాబోతుంది. మరి ఉగాది పండుగ అనగానే మనందరికీ గుర్తొచ్చేది ఉగాది పచ్చడి, అలాగే పంచాంగ శ్రవణం. మరి పంచాంగ శ్రవణంలో ఏ ఏ రాశి వారికి ఎలా ఉంది తెలుసుకోవాలనేటువంటి క్యూరియాసిటీ మనందరికీ ఉంటుంది. మరి ఈరోజు ఏ ఏ రాశి వారికి ఎలా ఉండబోతుందో మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు శ్రీ గణపతి దత్తాత్రేయ ఉపాసకులు, అమ్మవారి సేవకులు, ప్రముఖ ఆస్ట్రాలజర్ మురళీధర్ శర్మ గారు. నమస్తే గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, మరి ఈ పరాభవ నామ సంవత్సరంలో తులారాశి వారికి ఎలా ఉండబోతుంది? అంటే ఆరోగ్యపరంగా కానీ, ఆర్థికంగా చూసుకున్నా కానీ, అంటే వీళ్ళ ఆర్థిక పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి? ఉద్యోగ పరంగా చూసుకున్నా వీళ్ళకి ఉద్యోగ రీత్యా ఎటువంటి ఉద్యోగానికి సంబంధించినటువంటి ఇబ్బందులను కావచ్చును, అదేవిధంగా ఆరోగ్యానికి సంబంధించింది కావచ్చును, మనీ రిలేటెడ్ కావచ్చు. అని లైక్ ఏది ఉన్నా కూడా ఇక్కడ తులారాశి వారి గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము. తులా లగ్నము, తులారాశి ఎవరైనా కూడా వీరికి అధికంగా కూడా చట్టము, న్యాయము, ధర్మము అనే విధంగా ఉంటారు. అనుకున్నటువంటి పని అనుకున్నటువంటి విధంగా సాధించకపోతే వీరు బాధలో ఉంటారు. అదేవిధంగా వీరిని కాదు అని మనం ఏదైనా మాట్లాడినా, వీరిది తప్పు అని మనం ఏదైనా మాట్లాడినా, ఎట్లా తప్పు నువ్వు చెప్పు నాకు ఎదురు అనే విధంగా ఉంటారు. కొంత మాటలతో జయిస్తూ ఉంటారు. మాటలతో జయిస్తూ ఉంటారు. ప్రతీది నాదే అనే విధంగా కొంత వాదిస్తూ ఉంటారు. సో అది వారి వాదన తప్పు అని నేను అనడం లేదు. వారికి అంత నాలెడ్జ్ ఉంటుంది. ఒకవేళ ఏదైనా తెలియదు అనే క్రమంలో ఏది మాట్లాడకుండా సపరేట్ ఉంటారు. తెలుసుకొనైనా వచ్చి మళ్ళీ మాట్లాడతారు, అట్లా కాదు ఇట్లా అని. అలాంటి వ్యక్తులు ఈ తులారాశి వారు. కనుక మరి ఎప్పుడైతే తులారాశి వారు గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నామో, గత 2014, 15, 16, 17, 18, 19 వరకు కూడా 2015 నుంచి లైక్ 14, 15, 16, 17, 18, 19 వరకు కూడా ఈ టైంలో వీరు పడినటువంటి బాధ అంతా ఇంత కాదు. ప్రదేశ మార్పులు, ఆరోగ్య సమస్యలు, హెల్త్ రిలేటెడ్, అసలు మనం ఏం చేస్తున్నామో అర్థం కాని సందర్భాలు ఆ టైంలో ఉన్నాయి. ఇప్పుడు చూసుకుంటే 2024, 2025లో చాలా బాధ కలిగించే సందర్భాలు ఎన్నో ఉన్నాయి తులారాశి వారికి. తులారాశి వారు ఎవరు ఏమిటి అంటే రా, రి, రు, రే అక్షరాలు. ఓకే. రమేషు, రజిత, రమ్య, రంజితు, అదేవిధంగా ప్రమోదు, ప్రదీపు, ఈ ప్రాక్షరం, ప్రసన్న, ప్రమోదు, ప్రతాపు, ఈ పేర్లతో ఉండేటువంటి వారందరూ కూడా తులారాశి కిందనే తీసుకుంటారు. సో ఈ తులారాశి వారికి సంబంధించి 2024, 2025 ఈ టైంలో విపరీతంగా 100 రూపాయలకు కూడా ఇబ్బందులు పడ్డ దాఖలాలు ఉన్నాయి వీరు. సో ఇల్లీగల్ అఫైర్స్ ఉంటే బయటపడడము, భార్యాభర్తల యొక్క అన్యోన్యత లోపించడాలు, అదేవిధంగా ఏవైనా ప్రదేశ మార్పులు, స్థాన చలనాలు, మనీ రిలేటెడ్ ఇష్యూస్, సూసైడ్ అటెంప్ట్ దాకా వెళ్ళినటువంటి వారు కూడా ఉన్నారు ఈ తులారాశి వారు. కొందరు సూసైడ్ అటెంప్ట్ కూడా చేసిన వాళ్ళు ఉన్నారు. నెంబర్ ఆఫ్ కేసెస్ కానీ, నెంబర్ ఆఫ్ క్లయింట్స్ కానీ నా దగ్గరికి వచ్చిన వాళ్ళు చాలామంది తులారాశి వారు. ఇప్పటికీ ఈ తులారాశి వారికి ఇంకా ఏం జరుగుతుంది ఏంది అనేది అర్థం కాని పరిస్థితులలోనే ఉన్నారు. విన్నారా? ఎందుకు అంటే ఏదో బిజినెస్ మొదలు పెడదాం అనుకున్నారు, ఎంతో సంతోషంగా. వారి వ్యక్తిగత జాతకరీత్యా ఏలినాడు శనో లేదా రాహుకేతు పీరియడో ఇవి ఎంటర్ అయితే చెప్పలేదు. వారికి ఇది అర్థం కాక అది అర్థం కాక అరే ఇదేమిటి అనేటువంటి పరిస్థితి. ఒక హోటల్ పెడదామని చెప్పి ఒక హోటల్ కానీ, ఒక షాప్ పెడదామని చెప్పి ఒక షాప్ కానీ, ఒక బొటిక్ పెడదామని ఒక బొటిక్ ఏదో పెట్టినారు. గత 2-3 నెలలు అవుతుంది, అసలు ఏం గిరాకీ అనేటువంటిది లేని పరిస్థితి. అరే బాగుంటుంది ఇట్లెందుకు అయింది అనేది కూడా వాళ్ళకి తెలియట్లేదు పరిస్థితి. కనుక ఒకటే చెప్తున్నాను, వ్యక్తిగత జాతక రీత్యా నడిచేటువంటి దశ అంతర్దశలను చెక్ చేసుకోవాల్సిందే. సో గత 2024, 2025లో ఇప్పుడు మనకు ఒక
ఉదాహరణ ఏమిటి అంటే రాజు తరుణ్, హీరో రాజు తరుణ్ విషయాలు ఎన్నో అవును. బయట అవును. అవునా కాదు. అవును. సో రీ రూరే అక్షరాలు అని చెప్పి కూడా చెప్పుకోవడం జరిగింది. హ్మ్. సో ఆ విధంగా 100కు 200% ఉంటుంది. నేను చెప్పింది అంటే ఇక ఫిక్స్ అయిపోవడమే. ఒకవేళ జరగలేదు అంటే అదేదో పెద్ద మిస్టేక్ ఉంటుంది. అది వారి డేట్ ఆఫ్ బర్త్ టైంలో అన్న తప్పు ఉండాలి, లేదా వారు మర్చిపోయో ఏదో ఒకటి ఉండాలి. అది మాత్రం గన్ షాట్. కనుక మరి రాబోయే ఈ పరాభావనామ సంవత్సరంలో ఈ తులారాశి వారికి సంబంధించి ఆగస్టు 4వ తారీఖు నుండి వీరికి యోగం రాబోతూ ఉన్నది. ఓకే. ఎప్పుడైతే ఆగస్టు 4వ తారీఖు కోసం వెయిట్ చేస్తూ ఉండాలి తులారాశి వారు. హ్మ్. ఆగస్టు 4వ తారీఖు నుండి సుమారుగా 2026, 2027, 2028, 2029 జనవరి, ఫిబ్రవరి వరకు కూడా వెనుకకు తిరిగి చూడకుండా వీరి పరిస్థితి ఉంటుంది. ఒక 3 సంవత్సరాలు అయితే నేను రాసిస్తాను ఓకే. ఖచ్చితంగా. 3 సంవత్సరాలు ఒక రేంజ్లో ఉంటుంది వీరి పరిస్థితి. కనుక ఆగస్టు వరకు వెయిట్ చేయండి. వివాహ ప్రయత్నాలు కానీ, ఉద్యోగ ప్రయత్నాలు కానివ్వండి, వ్యాపార ప్రయత్నాలు కానివ్వండి, కోర్టు రిలేటెడ్ ఇష్యూస్ కానివ్వండి, ఆరోగ్యం కోసం ఇబ్బందులు పడుతూ ఉండేటువంటి వారు, హ్మ్. ఉమ్, అదేవిధంగా కొంత మనీ రిలేటెడ్ అదే ఆర్థికంగా ఇబ్బంది చాలా పడే మంది వాళ్ళు. కూడా బెట్టింగ్స్లో, హ్మ్. ట్రేడింగులలో డబ్బులు పెట్టి పోగొట్టుకున్నటువంటి వాళ్ళు నెంబర్ ఆఫ్ మంది ఉన్నారు తులారాశి. నా దగ్గరికి చాలామంది వచ్చారు. కనుక ఇవన్నీ కూడా ఫుల్ఫిల్ అయ్యేటువంటి రోజులు రాబోతున్నవి. వెయిట్ చేయండి. ఏదేమైనప్పటికీ వ్యక్తిగత జాతకాన్ని ఖచ్చితంగా చెక్ చేసుకోవాల్సిందే. రాబోయే రోజులలో ఒక అబ్బాయి కానీ, ఒక అమ్మాయి కానీ పరిచయం అయ్యే పరిస్థితి ఉంది తులారాశి. ఈ పరిచయం కాస్త 2-2.5 సంవత్సరాలు ముందుకు వెళ్తుంది. ముందుకు వెళ్ళినటువంటి సందర్భాలలో బ్రేకప్స్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి. హ్మ్. చక్కగా అద్భుతంగా అర్థమయ్యే విధంగా చెప్తున్నా. హ్మ్. ఏరి కోరి బొందలో పడతా అంటే మీ ఇష్టం. ఓకే. లేదు, నేను నా జీవితాన్ని నేను బిల్డ్ చేసుకుంటా, గట్టిగా మలుచుకుంటాను అనుకుంటే ఇది మంచి సమయం. కనుక ఎట్టి కోశాన కూడా ఎవరైతే తులారాశి వారు ఉన్నారో టెంప్ట్ కాకండి. ఇదే జీవితము, ఇట్లనే ఉంటుంది, ఇదే అనేటువంటిది చాలా అంటే చాలా మార్పులు చేర్పులు రాబోతూ ఉన్నవి. బీ కేర్ఫుల్. ఎట్టి కోశాన కూడా ప్రదేశ మార్పు మాత్రం ఉండబోతున్నది. ప్రదేశ మార్పు ఖచ్చితంగా ఉండబోతున్నది. మిమ్మల్ని ఎట్టి కోశాన ఉంచడు. ఓకే. ఇప్పుడు ఉంటున్నటువంటి ప్రదేశంలో కానీ, ఇప్పుడు ఉంటున్నటువంటి అంటే ప్లేస్ ఇల్లు మారడం గాని, ఏదైనా ఉద్యోగపరంగా కానివ్వండి, గాని ఏదన్నా గాని. ఓకే. ఉంటున్నటువంటి ప్రదేశాన్ని 100% మార్చే మార్చేస్తుంది. పరిస్థితే ఉన్నది. అది ఈ ఆగస్టు నుంచి 2027 ఆగస్టు లోపు ఎప్పుడైనా కావచ్చు ఖచ్చితంగా. మరి ఈ తులారాశి వారు పాటించవలసిన పరిహారాలు ఏంటి? తులారాశి వారు కాలభైరవ స్వామికి అధికంగా పూజ చేయాలి. కాలభైరవ స్వామికి చపాతీలు కానీ, బజ్జీలు కానీ ఏమైనా పెట్టి వాటిని కుక్కలకు ఆహారంగా తినిపియాలి. అదేవిధంగా ఏదైనా దేవాలయాలలో ఫ్రిడ్జ్ నిర్మాణం కానీ, వాటర్ రిలేటెడ్ వాటర్ అనేటువంటి సప్లై, హ్మ్. హాస్పిటల్స్లో ఏమైనా పేషెంట్స్కు వాటర్ సప్లై చేయడం కానీ, హ్మ్. అంటే వీరే వెళ్ళి హ్మ్. ఇవ్వడం అని కాదు, వారి ఓకే. పేరు ద్వారా ఏమైనా ఎట్లనైనా దానం చేయడం. వాటర్. ఎస్, వాటర్ని డొనేట్ చేసే ప్రయత్నం చేయండి. ఎవరైనా దగ్గర వాళ్ళు హాస్పిటలైజ్డ్ అయ్యారు, హ్మ్. బాగా లేదు అనే విషయం తెలిస్తే మీకు తోచింది వారికి చేతుల పెట్టే ప్రయత్నం చేయండి. బాగుంది. గురుగారు తులారాశి గురించి చాలా చక్కగా వివరించారు. నమస్కారం. మహాదేవ శ్రీమాత్రే నమః. చూసారు కదా, మరి 2026 పరాభవనామ సంవత్సరం రాబోతుంది. మరి ఈ సంవత్సరం ఏ ఏ రాసుల వారికి ఎలా ఉండబోతుంది అని మన ఆస్ట్రాలజర్ మురళీధర శర్మ గారు చాలా చక్కగా వివరించారు. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఆసక్తికరమైన విషయాల కోసం చూస్తూనే ఉండండి ట్యాగ్ తెలుగు. నేను మీ సుజాత.